వరంగల్ జిల్లాలో మొంతా తుపాను ప్రభావానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారీ వర్షాలతో వరంగల్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమైంది. అత్యధికంగా భీమదేవరపల్లిలో 42 సెంటీమీటర్ల రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇప్పటికీ చాలా కాలనీలు వరంగల్ జిల్లాలో జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు తోటి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎక్కడికక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక జంట నగరాలుగా పేరు ఇటు త్రినగరిగా వరంగల్, కాజీపేట, అలాగే హన్మకొండ నగరాల్లో చాలా చోట్ల లోతట్టు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. దాదాపుగా 45 కాలనీలు ఈ భారీ వర్షానికి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రి నుంచి కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సహాయ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మొత్తం 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 1200 మందిని పైగా ఇప్పటివరకు పునరావాస కేంద్రాలకు తరలించారు. అలాగే ఎన్డీఆర్ఎఫ్ బోట్లు కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వచ్చి ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇవాళ మరికొన్ని ఇంకెంత ఎక్కువ మందిని కూడా పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పేసి అధికారులు ప్రకటించారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ పాఠశాల అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఇక ఏదైతే మహబూబాద్ జిల్లా చూసుకుంటే మహబూబాద్ జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ముఖ్యంగా ఇక ఏదైతే డోర్నకల్లో భారీ వర్షంతో ట్రాక్ పైకి వరద నీరు వచ్చి చేరిందో రాత్రి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. రాత్రి 11:30 ప్రాంతాల్లో మొత్తం వరద నీరు జేసీబీల సహాయంతో వరద నీరు తొలగించి రాత్రి 11:30 ప్రాంతంలో ఈ రైళ్ల రాకపోకలను సాగించారు. అయితే ముందుగా మాత్రం నెమ్మదిగా వేగాన్ని నియంత్రించి రైళ్ల రాకపోకలు జరిగాయి. యథావిధిగా రైళ్ల రాకపోకలు ఎక్కడ కూడా అక్కడ సాగుతున్నాయి. ఇక జనగామ జిల్లాలో కూడా చాలా భారీ వర్షం రాత్రి కురిసింది. దీంతో వరంగల్ అలాగే జనగామ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా రఘునాథపల్లి టోల్ గేట్ వద్ద భారీగా వరద నీరు రోడ్డు మీదకు వచ్చేసింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఒక బస్సు ఆర్టీసీ బస్సులో దాదాపు 34 మంది ప్రయాణికులు వెంటనే దించేశారు. ఆ తర్వాత తెల్లవారుజామున మార్గం క్లియర్ అయింది. ఇక కటాక్షాపూర్ వద్ద కూడా భారీగా వరద నీరు రోడ్డు మీదకి ప్రవహిస్తున్నట్టు వేరే మార్గం ద్వారా ఈ రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక ములుగు భూపాలపల్లి కూడా చాలా చోట్ల వర్షం కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాయి. ఇక రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి కూడా నష్టపోయామని ముఖ్యంగా పత్తి రైతు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక వరంగల్ నగరం అలాగే హన్మకొండ నగరంలో కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. వారిని సహాయ పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఇప్పటికే చాలామంది 1200 మందిని తరలించారు. చాలామంది ఇవాళ కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొని వాళ్ళందరినీ కూడా తరలిస్తామని అధికారులు చెప్తున్నారు. అలాగే అధికారులతో కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. అయితే ఇవాళ కూడా చాలా చోట్ల అక్కడక్కడ వర్షం వస్తుంది అన్న అంచనాలతో అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యారు. ఓవర్ టు స్టూడియో.